దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికకు విచ్చేసిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాము. లూకాసు సువార్త 10వ అధ్యాయం 7వ వచనాన్ని. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. సేవా పరిచర్యలో ఉన్న సేవకులకు, విశ్వాసులైన దేవుని పిల్లలకు ఒక నియమాన్ని మనం పాటించాలి. ఆధ్యాత్మికమైన స్థితిలో మనం ఎదగడానికి కొన్ని నియమాలు మనము క్రమముగా మనం పాటించాలి. శిష్యులకు దేవుడు చెప్తున్నాడు, మీరు ఒక ఇంటిలోకి మీరు ప్రవేశించినప్పుడు ఆ దినాల్లో చాలామంది శిష్యులైన వారిని పిలుచుకునేవారు. ఎందుకు అంటే వారి చేత ప్రార్థనలు చేయించుకోవడానికి, వారి ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి శిష్యులను పిలుచుకునేవారు. ఏ ఇంటిలో అయితే మీరు పిలువబడ్డారో ఆ ఇంటిలోనే మీరు ఆ ఇంటి వారికి శుభాలు సమాధానాలు తెలియపరచండి. వారు పెట్టుచున్న ఆహార పదార్థాలు తింటూ ఆ ఇంటిలోనే ఉండండి. ఇంటింటికి తిరగవద్దు. ఆ దినాల్లో ఎందుకు శిష్యులను పిలుచుకునేవారు అంటే ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు, వారిని పోషించుకోవడానికి, వారిని కొంతకాలం పాటు ఆతిథ్యం ఇవ్వడానికి, వారి అక్కర్లు తీర్చుకోవడానికి ఆనాడు చాలామంది శిష్యులను వారి ఇళ్లలో పెట్టుకునేవారు. ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. మీరు ఇంటింటికి తిరగవద్దు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఇంటింటికి ఎందుకు తిరగవద్దు అన్నాడు? దానిలో పరమార్థం ఉంది. చాలామంది బైబిల్ చేతబట్టుకొని ఇల్లు తిరుగుతూ ఉంటారు. కొంతమంది అలాంటి వారికి నేను చెప్పుచున్న మాట, ఒక ఇంటి వారు పిలిస్తేనే ఒక దైవజనుడు ఆ ఇంట్లోకి ప్రవేశించాలి. సంఘమైన విశ్వాసులైన పిలువబడాలి, ఆహ్వానించబడాలి. యేసు ప్రభు దగ్గర కొన్ని సూత్రాలు మనం నేర్చుకోవాలి. నేను పాపులను పిలువవచ్చి తిని అన్నాడు. మనం ఊరకనే రక్షణ పొందలేదు. ఎవరో ఒకరు వాక్యము ద్వారా మనల్ని పిలుచుకొని మనల్ని బలపరచి రక్షణలోనికి నడిపిస్తే మనము ఈ స్థితిలో మనం ఉన్నాం. దేవుని యొక్క పిలుపు పొందుకున్న మనము ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేస్తూ ఉన్నాం. పిలువబడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిలువబడడం అనేది అది ప్రేమతో ముడిపడి ఉంది. మనం ఏమన్నా చక్కని వంటకాలు చేసుకున్నప్పుడు
ఫోన్ తీసుకొని సహోదరులకి సహోదరులు, సహోదరి పిలుచుకుంటారు. ఈరోజు మా ఇంట్లో చక్కని వంటకం చేసాం, వచ్చి భోంచేయండి. స్నేహితులను కూడా మనం పిలుచుకుంటాం, రే మంచి వంటకం వండేవరా వచ్చి తినిపో అని ఫోన్ చేసి పిలుచుకుంటాం. కనుక శిష్యులకు ప్రభువు చెప్పినట్టు మీరు ఇంటింటికి తిరగవద్దు. సంఘ విశ్వాసులు నేర్చుకోండి ప్రియులారా. దైవజనుడు మీ యొక్క స్థితిగతుల గురించి ఎరిగి వారి కొరకు ప్రార్థన చేసే భారమైన బాధ్యత దైవ సేవకునికి ఉంది. అయితే విశ్వాసులైన వాళ్ళు ఏం చేయాలంటే దైవ సేవకులకు తెలియపరచాలి, లేకపోతే వారిని మన గృహాలకు పిలిపించుకోవాలి. యేసు ప్రభువు యొక్క సేవా దినాలలో ఆయన 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఏ ఇంటికి వెళ్ళలేదు, ఏ ఇంటిని ఆయన దర్శించలేదు. ఆయన్ని పిలుచుకున్నారు, ఆయన శిష్యులను పిలుచుకున్నారు. మనము కూడా మన మధ్య సేవ జరిగిస్తున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని మనం పిలుచుకోవాలి. నాకు బాగలేకపోతే ఆయనకి తెలిసి ఉంటుంది, తెలిసి రాలేదు, ఇదంతా మూర్ఖత్వం. చదువు సంధ్య లేక, నాగరికత లేక మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. మనము పిలుచుకోవాలి, దైవ సేవకులను మనము పిలుచుకోవాలి. ఇంటింటికి తిరగవద్దని దేవుని సేవకులకు దేవుడు సెలవిచ్చాడు. దేవుని యొక్క సేవ, నిజంగా సేవ చేసేవారు పిలువబడితేనే ఆ ఇంటికి వెళతారు, పిలిస్తేనే ఆ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పడమో ప్రార్థించడమో చేస్తారు. అంతేకాని మా ఇళ్ళకి ఎందుకు వస్తాడు అని నిష్ఠూరాలు మనం సేవకుల మీద మనము చెప్పండి వేయచ్చా, ఏమి తెలియట్టున్నారు, మౌనంగా వేయచ్చ, నిందలు వేయచ్చ సేవకుని మీద. ప్రభు చెప్పాడు కదా, మీరు ఇల్లు తిరగవద్దని సేవకులకు చెప్పాడు కదా. కాబట్టి ఆయన రాలేదేంటని ఎదురు చూడాల్సిన పని ఏముందక? మనం పిలుచుకోవాలి, అప్పుడు విలువ ఉంటుంది, ఆ సేవకునికి విలువ ఉంటుంది, ఆ చేసే ప్రార్థన ఫలిస్తుంది. అంతేకాని ఇళ్లలో కూర్చొని నాకు బాగలేకపోతే రాలేదు, మీ ఆపదలో ఉంటే పరామర్శించలేదు, మమ్మల్ని ఓదార్చలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వదిలేశాడు, ఇవన్నీ పిచ్చి మాటలు, అజ్ఞానంతో కూడిన మాటలు ఇవి. అందుకనే చదువుకోవాలి, అందుకని ప్రార్థనాపూర్వకంగా ఆత్మ సంబంధంగా మనము దేవుని గురించిన సత్యాలు సరిగా తెలుసుకొని భక్తి చేయాలి, అరాకొర భక్తి చేయకూడదు. కనుక ఈరోజు ఇల్లు తిరగవద్దని తన శిష్యులకు, సేవకులకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఒకసారి యేసు ప్రభువు జీవితంలో మనం నేర్చుకుందాం, 1-2 విషయాలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్తలో నుంచి 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. తెరవండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. చదవమ్మా. యేసును ఆ శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఆగమ్మా, మన అంశం ఏంటి? శిష్యులను యేసు ప్రభువును ఆ వివాహానికి పిలువబడిరి. యేసు ప్రభు రండి, ఆడ పెళ్లి జరుగుతుందంట అని వెళ్ళిపోయారా? చాలామంది
పిల్లనవసరం కొంతమందికి, పెళ్లి కార్డు కూడా కొంతమందికి ఇవ్వవలసిన పని లేదు, చక్కగా వెళతారు, తినేసి వచ్చేస్తారు. సిగ్గులేని వాళ్ళు ఎవరు? వాళ్ళని ఏమంటారు? పిలవకుండా వచ్చి భోజనం చేసే వాళ్ళని ఏమంటారు? సిగ్గునోళ్ళు కదా. సాతాను గారి స్వభావం అదే కదా. చక్కగా లేఖనంలో స్పష్టంగా చెప్తుంది, శిష్యులను చెప్పండి, యేసును ఆ వివాహమునకు ఏం చేశారు? పిలుచుకున్నారు. కనుక సరాసరి యేసు ప్రభు ఏ ఇంట్లోకి వెళ్ళలేదు, ఆయన ఏ ఇంట్లోకి ఆయన ప్రవేశించలేదు. అందుకని మేము త్వరపడి ఏ ఇంటికి కూడా వెళ్ళం. ఈ యొక్క సూత్రము ప్రభు తన సేవకులకు ఆయన నేర్పించాడు. ఈ సూత్రాన్ని మనం పాటించాలి. అంతేగాని నాకు జ్వరం వస్తే ప్రార్థన చేయడానికి రాలేదు, నాకు కష్టం వస్తే తెలియచేయాలి, తెలియపరచాలి. డాక్టర్ గారికి తెలుసా మీకు జ్వరం వచ్చిన సంగతి? ఏం చేస్తారు? వెళతారు, అయ్యా నాకు జ్వరం అండి అంటే ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు, అంతేనా? డాక్టర్ గారు వచ్చి ఇంటికి వచ్చి ఇంజక్షన్లు వేస్తాడు, ఆయనకేం తెలుసు? పిలుచుకుంటే వస్తాడు డాక్టర్ గారు కూడా. అదే ఫార్ములా మనం పాటించాలి. చాలామంది అంటే ఆత్మీయ హీన స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు సేవకుల మీద అబాండాలు వేసి, ఆయన ఇప్పుడు చాలా గొప్పడైపోయాడు, ఇప్పుడు మన మాట వినేటట్లేడు అని నిందల పాలు చేసి ఆత్మీయ నీచ స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. గౌరవం కలిగి భక్తి చేయడం నేర్చుకోవాలి. కానా పెండ్లి విందుకు పిలువబడితేనే కదా అక్కడ కార్యము జరిగింది, లేకపోతే ఆయన రాడు కదా. పిలిస్తేనే కదా ఆయన వచ్చాడు, కనుక కార్యం జరిగింది. రెండో విషయం చూద్దాం. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథం తెరచి చూడండి ప్రియులరా, ఈ మాటలు మనకు చాలా అవసరం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఆయన ఒక గ్రామంలో, బేతనియ గ్రామంలోనికి ఆయన ప్రవేశించాడు. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తా అనే స్త్రీ చాలా బీదరాలు, చాలా దీనురాలు. ఆ గ్రామానికి వెళ్ళాడు, బేతనియ అనే గ్రామానికి వెళితే మార్త ఏం చేసింది చెప్పండి? యేసు ప్రభు వారిని పిలుచుకొని తన ఇంటికి చేర్చుకుంది. ఆయన వెళ్ళాడా మార్త ఇంటికి? వెళ్ళడు. చాలామందికి గౌరవం మర్యాదలు లేకుండా నోరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు. దైవ సేవకులను పట్టుకొని, మా ఇంటికి రావట్లేదే, మేమెక్కడ కనబడతాం, ఒకప్పుడు ఆయన ఎలా వచ్చాడు, ఇప్పుడు ఎలా అయ్యాడు, ఇలాంటి నీచమైన ఆలోచనలు, నీచమైన తలంపులతో ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకుంటూ ఉన్నారు. చాలా స్పష్టంగా ఉంది. మార్త యేసు ప్రభుని ఏం చేసింది? తన ఇంట చేర్చుకుంది. ఇదే స్థితి, ఈ ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలి. ఒక ఫోన్ చేయండి, మీరు రాలేకపోతే, దైవజనుడా మా ఇంటికి రండి, ఈరోజు ప్రార్థించి భోంచేసి వెళ్ళండి. సంఘమంతా వచ్చి
ఉపవాస కూడికలు పెట్టండి మా ఇంట్లో. ఇలాగా ఆహ్వానించుకోవాలి. దేవుని సేవకులనైనా విశ్వాసులనైనా మనం పిలుచుకుంటే వాళ్ళు వస్తారు. పిలవకుండగా మనకు మనమే వాళ్ళు వస్తారుగా, నా పరిస్థితిని బట్టి వాళ్ళు వస్తారు కదా, అలా రారు, అలా రాకూడదు. అందుకనే దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా చదువుకొని ఉండాలి. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వినైనా నేర్చుకోవాలి. కనుక ఈరోజు చాలా స్పష్టమైన మాటలు ప్రభు మనకు నేర్పిస్తుంటుండగా నేర్చుకుందాం. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 9వ వచనంలో పెండ్లి విందు ఒకటి జరగబోతుంది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పిలువబడితే అది ధన్యత. పిలుచుకుంటే ధన్యతలు వస్తాయి. ఎవరిని పిలవకపోతే ఏ కార్యము జరగదు, ఏ పని జరగదు. మనం పిలుచుకునే స్వభావం కలిగి ఉండాలి. పిలుచుకునే స్వభావము మనం ఎరిగి ఉంటే ఆత్మీయ జీవితంలో ముందుకు మనం వెళతాం. ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా, ప్రభువా, ఏనాడు నేను సేవకులను కానీ విశ్వాసులను కానీ పిలిచే అలవాటు నాకు లేదు. నా దగ్గరికే వస్తారనుకున్నాను. అలాగా వస్తున్నారు, పోతా ఉన్నారు. ఇది అహం అంటారు. పిలవకపోయినా పర్వాలేదు, వస్తారు పోతారు. వచ్చినప్పుడు నాకు దగ్గర ఉందేదో కానుకేస్తాను, నా దగ్గర ఏదో పెడతాను. ఈ భాష తప్పు. నీవు అవసరత కలిగి దైవ సేవకుల మీద, విశ్వాసుల మీద, సంఘం మీద అవసరత కలిగి ఏం చేయాలంటే నువ్వు పిలుచుకోవాలి. ఈ గొర్రె పెళ్ళి విందుకు పిలువబడిన వారు. మనం ఎందుకు పిలువబడ్డాం లోకంలో నుంచి అంటే ఆ గొర్రె పిల్ల మహోత్సవానికి మనము పిలువబడ్డాం. అందుకనే ఆయన తనకిష్టమైన వారిని కొండ ఎక్కి శిష్యులను ఆయన పిలుచుకున్నాడు. ఆయన చేసిన పనంతా కూడా పిలుచుకొని ఏర్పరచుకున్నాడు. ఎవరిని పిలవకుండా ఆయన చేర్చుకోలేదు. మనము కూడా అంతే. మనం పిలుచుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో అనేకులను ఆహ్వానించుకొని ప్రేమను మనం పంచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయండి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యము చేసినట్టు. ఓ చక్కని మాట. ఆతిథ్యము చెప్పండి అక్కడ. ఆతిథ్యము చేయ మరవకుడి. పోనీ ఇంట్లో ఓ మంచి వంటకం జరుగుతుంది అనుకోండి. చాలామంది ఆ వంట వండుకొని విధవరాళ్ళు చాలామంది ఉంటారు. పిలుచుకొని వారికి పెట్టడం చేత దేవదూతలకు పెట్టినంత ఆశీర్వాదము నీకు వస్తుంది. అందుకని ఓ ప్రత్యేకమైన కార్యక్రమాలు మన ఇంట్లో జరుగుతున్నప్పుడు పిలుచుకోవడం మంచి అలవాటు. అది మంచి పద్ధతి. అది దేవుని యొక్క చిత్తం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న ఈ మాటలను బట్టి ఇంటింటికి మీరు తిరగవద్దు, ఇంటింటికి తిరగవద్దు.
అది మంచి పద్ధతి కాదు. దైవ సేవకులకైనా విశ్వాసులకైనా ఇల్లు తిరగకూడదు. లేవియా కాండంలో 19వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే, నీ ప్రజలలో కొండెములాడొచ్చు, ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. చాలామంది ఉదయం లేచే సాయంకాలం వరకు ఇళ్ళల్లో కుదురుగా కాళ్ళు ఉండవు. మనము నేర్చుకునే సత్యం, గుట్టుగా ఒక చోట కూర్చోవాలి, మనం కుదుటుగా ఒక చోట స్థిరపడాలి. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి అంటే కుదరదు. ఇల్లు తిరగడానికి కుదురుతుంది. దేవుని సేవకు రండి అంటే కుదరదు. అన్ని చోట్లకి పిలవకుండానే తిరుగుతూ ఉంటారు. ఈరోజు ప్రభువారు మనతో సూటిగా మాట్లాడుచున్న ఈ మాటలను బట్టి, ఈ మైక్ ద్వారా నేను మీకు పాటలు పెట్టాను, ఆహ్వానం పలికాను, ప్రార్థన చేస్తే మీరు వచ్చారు, అంతేనా? పిలవకుండా మీరేం రాలేదు కదా. అలాగే సేవకులు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? ఎందుకు సేవకులను తక్కువ అంచనా వేసి మాట్లాడుచున్నారు? ఇంతకీ మనము ఆధ్యాత్మికంగా మనము ఏమీ నేర్చుకోలేకపోవచ్చు ఉన్నాం. ఏమీ ఆత్మ సత్యాలు మన జీవితంలో వంట పట్టక అపార్థాలు మిగిలిపోయి శూన్యంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రభువా, ఈరోజు నీ సేవకుల ద్వారా నాతో మాట్లాడావు, నేను నేర్చుకుంటాను అని సరి చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది ప్రియులారా. రోమిలికి రాసిన పత్రికలో ఒక సత్యం ఉంటుంది. 15వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి. కాబట్టి క్రీస్తు మిమ్ములను చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు. ఇది లేదు మనకు. యేసు ప్రభు క్రీస్తు మిమ్ములను చేర్చుకున్న ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? చేర్చుకోవాలి. ఒకరికొకరు పిలుచుకోవాలి, ఒకరికొకరు ఆహ్వానం పలుకాలి. మా ఇంటికి రండి, ఈరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. రేపు మా ఇంటికి రండి, ప్రార్థన చేయండి. పిలుచుకునే ఆ యొక్క మంచి అలవాటు మనకు అలవర్చబడాలి. ప్రభువా, నువ్వు మమ్మల్ని చేర్చుకున్నట్టుగా మేము కూడా అనేకులను మా గృహాలకు చేర్చుకోవాలి. దేవుని పిల్లలైన వాళ్ళు ఒకరింటికి ఒకళ్ళు పిలువబడాలి. పిలువబడకుండా మనం పోకూడదు, ఏ ఇంటికి వెళ్ళకూడదు, పిలిస్తేనే వెళ్ళాలి. వారు మన దగ్గరికి కానీ మనం వాళ్ళ దగ్గరికి కానీ ఎవరైనా సరే ఒకరికొకరు పిలుచుకుంటే అది వాక్యానుసారం, అది క్రమం. ఒకసారి రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనంలో మీరు చూస్తే, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, కుమారుడు చనిపోయాడు,
సేవకుని దగ్గరికి వెళ్ళింది. తన శిష్యుడైన గెహాజీని పంపిస్తానంటే, నీవే రావాలని నిన్ను విడవను అని ఎలీషాను తోడుకొని వెళ్ళింది. అర్థమవుతుందా? ఆప్యాయతలు, ప్రేమ కలిగిన వారు దగ్గరుండి సేవకులను తీసుకెళ్తారు వారి గృహాలకి. ఇక్కడ ఆమె ఏం చేసింది? సేవకుని వెంట పెట్టుకొని తీసుకెళ్ళింది. పిలవడం ఒక ఎత్తు, వెంట పెట్టుకొని తీసుకువెళ్ళడం మరొక ఎత్తు. కొంతమంది ఆప్తులు, ప్రియమైన వారు ఏమంటారంటే, సేవకుని వెంట పెట్టుకొని ఇంటికి తీసుకురమ్మని మనుషులు పంపిస్తారు. ఇలా ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం మనం? దైవ సేవకులను ఆ రీతిగా ఎందుకు మనం తలంచలేకపోతున్నాం? వెంట పెట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళింది. సేవకుణ్ణి ఎట్లా తీసుకెళ్ళిందండి? వెంట పెట్టుకుని తీసుకెళ్ళింది. ఇప్పుడు మన ఆర్మీ సైనికులు ఆ సైనికునికే ఏదో పెద్ద జాబులాగా అనుకుంటున్నారు. శతాధిపతి 100 మంది సైనికులకు అధికారి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, అయా సైనికుడు బాగులేకుండా ఉన్నాడు, నీ కోసం వచ్చాను, నువ్వు రాని. ఎవరండి? శతాధిపతి, సైన్యాధిపతి. ఆ తగ్గింపు జీవితం ఉండాలి సేవకుల మీద. అటువంటి తగ్గింపు జీవితం ఉండాలి. యేసు ప్రభువును తీసుకువెళ్ళడానికి శతాధిపతి వచ్చాడు. సేవకులను తీసుకెళ్ళడానికి నీ ఉద్యోగం పక్కన పెట్టు. నువ్వెంత ఉద్యోగం అయినా సేవకుల కంటే తక్కువ వాడివే. ప్రపంచంలో ఉన్నతమైన ఉద్యోగం, ప్రపంచంలో ఉన్నత ఉద్యోగి ఎవరు అంటే దైవజనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనులు ఉండడం చేత ప్రపంచం ఇలా కాపాడబడుతుంది. దైవజనులు ప్రార్థనలు జరిగించడం చేత ఇలా క్షేమంగా ఉంది. ఈ మధ్య ఎంపీ గారు ఒక కార్యక్రమంలో, చెన్నైలో ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు సాంప్రదాయంగా పూజారిని పిలిచారు. బాగుంది, కానీ పాస్టర్ని ఎందుకు పిలవట్లేదు మీరు? పాస్టర్ని కూడా పిలవండి, వారి ప్రార్థనలు మనకు అవసరం అని ఒక ఎంపీ గారు పాస్టర్ గారిని పిలిపించుకున్నాడు. ప్రపంచానికి దైవజనుడు అవసరం. దైవ సేవకులు మన గృహాలకు పిలిపించుకోవాలి. అప్పుడే మన కుటుంబాలకు ఆశీర్వాదం. దగ్గరుండి ఆ శతాధిపతి, అది మీరు చూడవచ్చు, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకొక ఆయన ఉంటాడు, సమాజ మందిరపు అధికారి. ఎవరైనా? సమాజ మందిరపు అధికారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చచ్చిపోయిన సందర్భంలో, చనిపోయిన పరిస్థితుల్లో, అయ్యా నీ వచ్చి నా కుమార్తెకు ప్రార్థన చే. దైవ సేవకుల మీద అటువంటి ఆసక్తి ఉండాలండి. పిలుచుకోవాలి. దైవ సేవకులను పిలుచుకోవడం అది వాక్యానుసారమైనది, అది వాక్య క్రమమైనది. అది ప్రభువా, ఇంతకాలం నేను నా సేవకుని ఏ రోజు కూడా నేను పిలుచుకోలేదు.
ఏదో చనిపోయినప్పుడు, ఏదో పుట్టినరోజు అప్పుడు, ఏదో ఆ కూటానికి, ఆ కృతజ్ఞత కూటానికి, ఆ ప్రార్థన కూటానికి పిలుచుకున్నాను. కానీ మిగతా దినాల్లో ఏ రోజు కూడా నేను ప్రార్థన చేసుకోవడానికి సేవకుని పిలిపించుకోలేదు. ఈరోజైనా తెలుసుకోండి ప్రియులారా, దైవ సేవకులను మన గృహాలకు పిలుచుకోవాలి. దైవ సేవకుల యొక్క అడుగులు మన ఇంట్లో పడాలి. దైవ సేవకుని పాదాలు మన ఇంటిలో పడితే మీ కుటుంబాలు ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా మారుతాయి. రోజుకి త్రాగుబోతులు, వ్యభిచారులు, లోక సంబంధమైన ఈ దుస్తులు తిరుగుతూ ఉంటే, వాళ్ళు వచ్చిపోతూ ఉంటే, అలాంటి వారికి చెప్పాలి, నాయనా నీలాంటి వాళ్ళు మా ఇంటికి రాకూడదని చెప్పాలి. దైవజనుడు మా ఇంటికి రావడం ఆశీర్వాదం అని ఎరిగితే ఈరోజు చాలా సంతోషం, చాలా ఆనందం, చాలా సంతోషం. అప్పుల పాలైన ఒక శిష్యుని భార్య సేవకుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నీ శిష్యుడు చనిపోయాడు కదా, మా కుటుంబం అప్పుల పాలైపోయింది. అప్పుల వాళ్ళు దాసత్వం కోసం 2 కుమారులను తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఓ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు సేవకునికి చెప్పాలి. కుటుంబంలో జరగకూడని కార్యం జరిగితే సేవకునికి చెప్పాలి. పనికి మాలిన లోక సంబంధమైన మనుషులు కాదు చెప్పాల్సింది. కుటుంబంలో జరగకూడని ఒక కీడు లేకపోతే ఏదైనా జరిగితే దైవ సేవకునికి మనము చెప్పుకుంటే పరిష్కారము చూపిస్తాడు సేవకుడు. ఇలా చేసుకోమని సలహా ఇస్తాడు. ఇలా చేసుకుంటే నీ సమస్యకు పరిష్కారము దొరుకుతుందని పరిష్కారాన్ని గురించి మాట్లాడతాడు. అసలు సేవకుని గురించే మనకు మంచి అవగాహన లేకపోతే ఎన్ని చర్చిలు తిరిగిన ఉపయోగం ఏముంది? ఎక్కడెక్కడ తిరిగిన ఉపయోగం ఏముంటుంది? సేవకుని గురించిన సరైన అవగాహన నేర్చుకోవాలి మనం. ఆ దినాల్లో ఆదిమ సంఘం ఇంటింటికి ప్రతిరోజు పిలుచుకునేవారు సేవకుల్ని. అపోస్తల కార్యముల గ్రంథంలో మీరు చూస్తే, మీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయం 46 వచనం చూడండి. వారు ఇంటింట రొట్టె విరిచినట్టు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రార్థించినట్టుంది. అంటే రొట్టె అంటే వాళ్ళు తినే ఆహారం. ప్రతిరోజు సేవకుని గృహాలకు పిలుచుకునేవారు. గృహంలో ప్రార్థన కూడికలు జరిగించుకునేవారు. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనంలో కూడా శిష్యులను వారి ఇళ్లలో మాత్రమే కాకుండా దేవాలయాల్లో కూడా ప్రజలు, అయ్యా ఈరోజు దైవ సందేశం మా ఇంట్లో, చర్చిలో, దేవాలయంలోనూ ఇంటింటను సువార్తను ప్రకటిస్తూ ఆదిమ విశ్వాసులు సేవ జరిగించారు. ఇప్పుడు ఎక్కడ వాక్యం వింటున్నాం మనము? దేవుని మందిరంలోనే వాక్యం వింటున్నాం, ఇళ్లలో లేదు వాక్యం. దైవ సేవకుని పిలిపించుకొని ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు కలిసి వారానికి ఒక రోజు సేవకుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వారికి దేవుని ఆశీర్వాదాలు అందించవలసిన భారము, బాధ్యత మన మీద ఉంది. ఆదివారం వెళ్తే చాలులేండి, శనివారం వెళ్తే చాలు, ఆదివారం వెళ్తే చాలు, ఇక అవసరం లేదన్నట్టుగా అసలు సేవకునితో కూడా మాటలు ఉండవు, ప్రార్థనలు ఉండవు. వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు అంతే.
దైవ సేవకులతో అన్యోన్య సంబంధం ఉండాలి. ఈరోజు ప్రభువు మనకు దగ్గరగా ఉండి మనతో మాట్లాడుచున్నట్టు నీకు నీ సేవకునికి ఎలాంటి సంబంధం, ఎటువంటి అనుబంధం ఉండాలో ప్రభువు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవాలి. ఆ క్రమంలోకి మనము కొనసాగాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో లూదియా ఇంటి వారు రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. ఆ సేవకులను ఏం చేశారట, బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి ప్రార్థించుకొని వారికి కావలసిన అక్కర్లు వాళ్ళు తీర్చారు. ధనవంతులు వాళ్ళు. ఎట్లా తీసుకెళ్ళింది ఆమె? లూదియా ఎలా తీసుకెళ్ళింది? లూదియా ఏమా ఎలా తీసుకెళ్ళింది? బలవంతంగా తీసుకెళ్ళింది. దైవ సేవకులు అంత అవసరం అని ఎవరికి తెలుసుద్దో, ఎవరికి అర్థమవుతుందో బలవంతంగా తీసుకెళ్తారు. లేదండి మీరు రావాల్సిందే. బాప్తిసం తీసుకుంటారా? ఇంతే సంగతులు. ఆ బాప్తిసాన్ని గురించిన కృతజ్ఞత కూడిక కానీ ఇక మళ్ళీ ఇటు చూడటం కానీ ఏముండదు. ఇక ఆ సేవకుని వైపు చూడటం కూడా ఉండదు. ఇక అరే నాకు బాప్తిసం ఇచ్చిన సేవకుడు, నాకు బాప్తిసం ఇచ్చిన దైవజనుడు కనీసం సంవత్సరానికి ఒకసారి ఆ రోజు వస్తుంది, బాప్తిసం తీసుకున్న రోజు వస్తుంది కదా, తీసుకెళ్ళి అయ్యా ఈరోజు మీరు బాప్తిసం ఇచ్చిన రోజు ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థించుకొని మీకు తగిన ఆహారం పెట్టి ఆశీర్వాదం ఎందుకు మనం పొందకూడదు? కనుక ఈరోజు ఊరకనే మందిరానికి వచ్చి ఏముంది, ఇక్కడ ఏమన్నా చెల్లించేది ఏముంది? రావడం పోవడం అంతే. దైవజనుడు ఈరోజు వాక్యం చెప్తాడు, వినడం అంతే. దైవ సేవకుని గురించిన సరైన అవగాహన తెలిసి ఉంటే ఏ సేవకుల ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామో, ఏ సేవకుల దగ్గర మనం బాప్తిసం తీసుకున్నామో వదిలిపెట్టాం. ఇంకా కొన్ని మాటలు చూపిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనంలో ఆయన శరసాల నాయకుడు, ఒక ఎంప్లాయీ, ఒక ఉన్నత అధికారి. ఆ రాత్రి జరిగిన కార్యం తన కళ్ళతో చూసి ఇంటికి తీసుకెళ్ళాడు. సేవకులను పౌలును శీలను ఇంటికి తీసుకెళ్ళి ఆ కార్యాల గురించి తలపోసుకుంటూ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ బాప్తిసం తీసుకొని చక్కగా ఆతిథ్యము వారికి ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఏ రోజైనా సేవకుని పిలిపించుకున్నావా? ఇంటికి దైవ సేవకుని పిలిపించుకున్నావా? నీకు కష్టం వస్తే, నీకు బాధ కలిగితే ఆయన రాలేదని నిష్ఠురమాడతావా? పిలిచావా సేవకుని? ఇల్లు తిరగొద్దు అని ఎందుకు చెప్పాడో తెలుసా? చెప్పండి చూద్దాం. ఇల్లు తిరిగే అలవాటు ఎవరిదో తెలుసా? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుతున్నా అని ఏం చేస్తున్నాడు? గర్జుంచు సింహం వలె ఏం చేస్తున్నాడు? వాడు తిరుగుతున్నాడు. వాడు ఆ ఇల్లు తిరిగే పని వాడిది, సాతానుగాడి పని. సేవకులు పిలవకుండా ఇళ్ళకొచ్చి ఇల్లు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంటుంది కానీ సాక్ష్యం ఉండదు. వాళ్ళు వచ్చింది డబ్బు కోసం. సాతానుగాడి పని అదే పని వాడికి.
ఆ రూపంలో వస్తాడు చెరపడానికి, పాడు చేయడానికి. ఎంత స్పష్టంగా ఉన్నాయి విషయాలు. దేవుడే సాతాను గారిని అడిగాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడరా నువ్వు, ఎవరు నువ్వు అని అడిగితే, నేనా, భూమి మీద అటు ఇటు తిరిగే గాలోడిని నేను. నా పని ఏంటంటే అటు ఇటు తిరగడమే, అంతే. మైండ్లోనోడు తిరుగుతాడు కదా కొంతమంది, మెంటలుడు. ఏడకెళ్తున్నావు అని మనం అడిగాం అనుకోండి, ఏడకలే. మరి ఏడకెళ్తున్నావు అంటే ఓరకనే. ఎందుకు వెళ్తున్నావు? పని పాటు లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? నా పని ఏంటంటే భూమి మీద అటు ఇటు తిరగడమే నా పని. జాగ్రత్త. ఎవరినంటే వాళ్ళని ఇళ్లలోకి పిలవకూడదు. ఎవరినంటే వాళ్ళకి కుర్చీలు వేసి కూర్చొని టీలు కాఫీలు అందించకూడదు. నీ ఆత్మీయ తండ్రి, ఆత్మ సంబంధంగా పోషించే ఆత్మీయ తల్లిదండ్రులను మర్చిపోకూడదు. జకర్యా గ్రంథంలో వారు దేవదూతలు అని ఉంది ప్రియులారా. ఈ సత్యాలు మనము నేర్చుకుంటేనే మనకు అర్థమవుతాయి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ఎవరంట? యాజకులు, దేవదూతలు. వాళ్ళు చెప్పండి, దేవుని సేవకులు ఎవరు? దేవదూతలు. నీ ఇంటికి దేవదూతలను పిలుచుకోవాలి. ఎవరిని పిలుచుకుంటున్నావు నీవు? త్రాగుబోతులనా, లోక సంబంధమైన రక్త సంబంధికులనా? అందరికీ చోటు ఉంటుంది మీ ఇళ్లలో. దైవ సేవకులకు చోటు ఉండదు. అందుకని యేసు ప్రభు జీవించిన కాలంలో శిష్యులను పోషించడానికి కొంతమంది దత్తత తీసుకునేవాళ్ళు. మా ఇంట్లో కొంతకాలం శిష్యులు ఉండాలి, దైవ సేవకులు మా ఇంట్లో కొంతకాలం ఉండాలి, ఇలా దత్తత తీసుకునేవాళ్ళు. ఒక పూటకే భరించలేకపోతున్నాం మనం. పంట పండిందనుకోండి, ఆ పంట కాలంలో లేవీలట వారి గృహాల్లో నివసించేవారట. గొర్రెలకు బొచ్చు కత్తిరించే సమయంలో వాళ్ళకి రాబడే కాలంలో మనం అడ్రస్ ఉండం. మన ఇంటికి వచ్చే రాబడి పంట కాలంలో అడ్రస్ ఉండం మనం. కానీ ఆ దినాల్లో లేవీలను తీసుకువెళ్ళి వారికి కావలసిన అక్కర్లను, ఆర్థిక సంబంధమైన అక్కర్లను తీర్చేవారు. పంట కాలంలో మనకు పండిన పంట వచ్చే రాబడిలో దేవునికి, దేవుని సేవకులకు ఖర్చు పెట్టాలి. దైవ సేవకులు విలువ లేకపోవడం చేతే ఉపవాస కూడిక జరుగుతున్న, ఆదివారపు ఆరాధనలు జరుగుతున్న, దేవుని వాక్యము అందించబడుచున్న నిర్లక్ష్యం. ఎవరయ్యా యాజకులు అంటే యెహోవా దూతలు. వాళ్ళు, వారి పాదాలు మన గృహాల్లో ఉండాలి. వారు మన గృహాల్లో నివసించేటట్టుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. పౌలు గారి సేవా పరిచర్యలో కూడా ఒక మాట చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. సమయము దొరికిన కొలది గృహాల్లో కూడుకునేవారు.
ఆయన ఎప్పుడు విరామం ఉంటారో పౌలు గారు ఖాళీ దొరికిన సమయంలో విశ్వాస గృహాల్లో చేరేవాళ్ళు. విశ్వాస గృహాల్లో చేరుకొని ప్రార్థనలో గడిపేవారు. ఉన్నదా అటువంటి సహవాసం? ఆ రీతిగా మన గృహాలకు సేవకులను పిలిపించుకొని ప్రార్థనలు చేయించుకొని ఆ సహవాసం మనం కలిగి ఉన్నామా? లేఖనంలో ఇంత స్పష్టంగా ఈరోజు మనకు బోధించిన ఈ బోధన బట్టి ప్రభువు, నేను మందిరానికి వెళ్ళడమే నాకు అలవాటైంది, కానీ మందిరంలో సేవ జరిగిస్తున్న సేవకులను నా గృహానికి నేను తీసుకురాలేకపోతున్నాను. నేను ఆనాడు అధికారులు సైతము దేవుని సేవకులను వారి గృహాలకు తీసుకుని వెళ్ళి బాప్తిస్మాలు తీయించుకొని కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుని ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకొని, అందుకని ఆ కుటుంబాలు విశ్వాస గృహంగా, దేవుని గృహంగా, రక్షించబడిన గృహంగా ఆ కుటుంబాలు వర్ధిల్లాయి. ఎలా ఉంది మన గృహం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ సునేమీరాలు, ఆమె మంచి గనురాలు, మంచి సంపన్న పరిస్థితి. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, నా కోసం ప్రార్థించే ఒక సేవకుడు నాకు కావాలి. తన ఇంటి మీదే ఒక మంచి గదిని ఏర్పాటు చేసింది. అయ్యా, మా గ్రామానికి వచ్చినప్పుడల్లా ఈ ఇంటిలో ఉండు, నీకు కావలసిన పడుకోవడానికి మంచం ఏర్పాటు చేస్తాను, భోజనం ఏర్పాటు చేస్తాను, అన్ని అవసరతలు తీరుస్తాను, ఈ గది నీ కోసం కట్టాను నేను. ఉన్నారండి అటువంటి వాళ్ళు? నేటి కాల పరిస్థితుల్లో దైవ సేవకుని ప్రాముఖ్యత తెలియకనే ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. సేవకులు నిందించడానికి ఆ శాపాలు పొందుకొని అట్టడుగున వెళ్ళిపోతూ ఉన్నారు. ఇల్లు ఎందుకు తిరగొద్దన్నాడో తెలుసా? ఆయనకి తెలుసు ముందుగానే, అరే మిమ్మల్ని బలహీనపరుస్తారు, వాళ్ళు మిమ్మల్ని అనేక రీతులుగా అవమాన పాలు చేస్తారు. ఎవరైతే పిలుచుకుంటారో వారి ఇంటికి వెళ్ళండి. చూద్దామా మరొక వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 వచనాలు. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. సేవకుని చేర్చుకుంటే యేసు ప్రభు చేర్చుకున్నట్టే. సేవకుడు అంటే ఇప్పుడు ఈరోజు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దానికి ఫలం ఉంది. భోజనమే పెట్టవలసిన పని లేదు, కానుకే ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు ఏదిచ్చినా దానికి ప్రతిఫలం ఉంది. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని. ఆహా, ఎంత మంచి సహవాసం అండి అది. చేర్చుకున్నారండి? వారానికి ఒకసారైనా సేవకుని పిలిపించుకొని ఇంటికి పిలిపించుకుంటున్నారా? కాస్త మంచి టిఫిన్ చేసినప్పుడు, కాస్త మంచి కూర వండుకున్నప్పుడు, కాస్త మంచిగా బర్త్డే సందర్భంలో సేవకుని పిలిపించుకుందాం, ప్రార్థన చేయించుకుందాం,
మన ఇంట్లో కార్యం జరుగుతుంది, ముందు మన సేవకుడు ఉండాలి. సేవకుడు ప్రార్థిస్తేనే. చెన్నైలో ఒక కుటుంబం ఉంది. మెటల్ బాక్స్లో, అంటే ఆ కంపెనీలో ఆయన పని చేస్తుంటారు. ఆయన పేరు మనోహరం. ఒక్కోసారి నేను నెల్లూరుకు వచ్చేస్తాను, అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి పని మీద వచ్చినప్పుడు వారికి కవర్ ఇస్తారు, జీతం కవర్ ఇస్తారు. పాలోళ్ళు వస్తారు, 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున. బియ్యం కట్టవాళ్ళు వస్తారు, అప్పులోళ్ళు వస్తారు. వాళ్ళకి ఒకే మాట చెప్తారు ఆ ఇంటి వాళ్ళు. ఏం చెప్తారంటే, మా సేవకుడు ఊరికి వెళ్ళి ఉన్నాడు, ఆయన వచ్చి ఈ కవర్ తీసుకొని ప్రార్థించిన తర్వాతే మీకు డబ్బులు ఇస్తాం. ఏమన్నా అలా చేస్తారా మీరు ఎప్పుడన్నా? జీతం కవర్ వస్తుంది కదండి, జీతం కవరు. ఎప్పుడైనా కవరు దేవుని సేవకుని చేతిలో పెట్టారా? మీ సంపాదన దేవుని సేవకుని చేతిలో పెట్టారా? ఆయన ఒకే ఒక మాట అంటాడు, మా సేవకుడు రావాలి, ఈ కవరు ఆయన ప్రార్థించి ఓపెన్ చేస్తేనే మా ఇంట్లో ఖర్చు పెట్టుకుంటాను. మనోహరం, జయమ్మ, ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రతి నెల ఆ కవర్ నా చేతిలో పెడతారు. నేను ప్రార్థన చేస్తాను. దానిలో మొట్టమొదటి కానుక నాకు ఇచ్చిన తర్వాత అప్పుడు వాడుకుంటారు డబ్బులు. సేవకుడంటే ఆషామాషిగా చాలామంది నోరులు పడేసుకొని చులకనగా మాట్లాడి ఏదో మనమేదో కానుకలు ఇస్తే బతుకుతున్నట్టు, ఏదో పని బాట లేకపోతే మన దగ్గరకు వచ్చాడని నోరు చాలామంది ఇష్టం వచ్చినట్టుగా సేవకులను తలపోసుకుంటూ, అలాంటి వారు ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉన్నారో ఒక్కసారి ఆలోచించేయండి. అందుకనే ఇల్లు తిరగొద్దు. సేవకులారా చెప్తున్నాను, సంఘ కాపురులకు, దైవజనులకు చెప్పుచున్నాను నేను, నా ప్రభువు చెప్పుచున్నాడు, ఇల్లు తిరగవద్దు. దేవుడు పస్తు పెట్టేవాడు కాదు, దేవుడు అవమానానికి అప్పగించేవాడు కాడు. అర్థమవుతుందా? నిజముగా ఆయన చేత పిలువబడితే, ఆయనే సేవకు పిలుచుకున్న సేవకుడు తిరగడం, ఇల్లు తిరగడం, దేవుని సన్నిధిలో ప్రభు వైపు చూసుకుంటూ ఏమి అవసరమో మందిరంలో, కుటుంబంలో తనకు ఏమి అవసరమో చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుని సేవకులు ఇంటింటి తిరగవచ్చా? పిలవకుండగా మన గృహాలకు రావచ్చా? అది సంగతి. నేర్చుకోండి. మీకు ప్రార్థన అవసరమైతే దైవ సేవకుని పిలిపించుకోండి. దైవ సేవకునికి ఏదైనా మీరు ఇచ్చి ఆశీర్వాదాలు పొందాలనే వాళ్ళు పిలుచుకోండి. అది ఆశీర్వాదం. ఎవరట దేవుని సేవకులు? యెహోవా దూతలు. నీ ఇంటికి దూతలు వచ్చినట్టే. అంత మాత్రమే కదా, ప్రభు ఇంకేం చెప్పాడు? మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, సాక్షాత్తు ప్రభువును చేర్చుకున్నట్టే. ఈ ఆత్మీయ మెట్టులో మీరు వర్ధిల్లాలని, ఆత్మ అనుభవంతో కొనసాగాలని ఈ మాటలను విరమిస్తున్నాను. మీ జీవితంలో ఈ మాటలు నెరవేరును గాక. ఆ విధముగా వాక్యానుసారంగా దైవ సేవకులను పిలిపించుకొని ప్రార్థన ఆశీర్వాదములు పొందుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, కళ్ళు మూయండి.